అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి టెన్షన్ నెలకొంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు మరోసారి అడ్డుకున్నారు. పుట్లూరు రహదారిలో ఒక వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళుతుండగా పోలీసులు ఆయన్ను నిలువరించారు. వివాహానికి వెళుతున్నట్లు పోలీసులకు ముందుగానే లేఖ ద్వారా సమాచారం ఇచ్చారని మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తెలిపారు. అయితే ఇదే వివాహ కార్యక్రమానికి జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన వర్గీయులు కూడా వెళ్లడంతో శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు ఈ చర్య తీసుకున్నట్టు తెలుస్తోంది. పోలీసులు అడ్డుకోవడంతో పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జగదీష్ సిద్ధంగా ఉన్నారు. జగదీష్, తాడిపత్రిలో ఈ రోజు మళ్ళీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పోలీసులు అడ్డుకున్నారు. తాడిపత్రి నుంచి పెళ్లికి తెలిసిన బంధువులు పెళ్లికి వెళ్తున్న పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. మీరు అక్కడికి వెళ్తే శాంతి భద్రతతో అదుపు తప్పుతాయని, ఆ నేపథ్యంలో మీకు పర్మిషన్ లేదంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. నేను పెళ్లికి వెళ్ళాలంటూ కూడా 2 రోజుల ముందే పోలీసులకు లెటర్ రాశారు, మీ పర్మిషన్ కూడా ఇచ్చారు, మరి ఇప్పుడు ఎందుకు అడ్డుకుంటారంటూ కూడా పోలీసులతో పెద్దారెడ్డి వాగ్వాదం దిగారు. లేదండి అక్కడ కూడా మళ్ళీ జేసీ అనుచరులు, జేసీ వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళారు, కాబట్టి మీరు వెళ్తే అక్కడ ఇరు వర్గాల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉన్నాయి, మీ మధ్య ఆల్రెడీ రాజకీయ వివాదాలు ఉన్నాయి కాబట్టి మీకు గొడవలు జరిగే అవకాశం ఉన్నాయి, కాబట్టి అక్కడ మీకు పర్మిషన్ లేదంటూ కూడా పోలీసులు అతను అడ్డుకున్నారు. కానీ మీరు ఇది మంచి పద్ధతి కాదు, మీరు పర్మిషన్ ఇచ్చి మళ్ళీ ఎలా అడ్డుకుంటారంటూ కూడా పోలీసులతో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి వాగ్వాదానికి దిగారు. ఈ నిబంధనలోనే అరగంట సేపు రోడ్డు మీదే బైఠాయించినా కానీ చివరకు అయితే పెళ్లికి పోకుండా ఎన్నిక పంపించిన సంఘటన జరిగిందని చెప్పొచ్చు. బాలరామ్. రైట్, థ్యాంక్ యూ జగదీష్.